దశాబ్దాలుగా కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసి రాజకీయంగా పావుగా మారి చివరకు ఆ వెంకన్ననే రోడ్డుకు లాగిన శ్రీహరి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. రిటైర్మెంట్ నిబంధనలు తీసుకొచ్చి తనను విధుల్లోంచి అకారణంగా తొలగించారంటూ కేంద్ర పరిధిలోకి కేంద్ర న్యాయశాఖకు కొన్ని రోజుల కిందట రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు. దానిపై కేంద్ర న్యాయశాఖ నిర్ణయం తీసుకుంది. రమణ దీక్షితులు విన్నపాన్ని పరిశీలించిన కేంద్ర న్యాయశాఖ దాన్ని తిరస్కరించింది. ఈ అంశం తమ పరిధిలోనికి రావని, సమస్య ఏదైనా ఉంటే రాష్ట ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించుకోవాలని వారికి సూచించింది. దీంతో కేంద్రం జోక్యం వల్ల తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన మాజీ ప్రధాన అర్చకులు భంగపాటు తప్పలేదు. శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి నిర్ణయాలు తీసుకుంటోందని అర్చకులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాదు తమను విధుల్లోంచి అకారణంగా తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మే 23న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు మాజీ అర్చకులు ఫిర్యాదు చేశారు. కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి డీసీ పథక్ లేఖను రమణ దీక్షితులకు తిప్పి పంపారు. టీటీడీ పరిధిలోని అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, రాష్ట ప్రభుత్వం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని రమణ దీక్షితులకు కేంద్ర న్యాయశాఖ సూచించింది. కోర్టుకు వెళ్లకుండా కేంద్ర న్యాయశాఖ దగ్గరకు వెళ్లడం కూడా ప్లాన్ లో భాగంగా జరిగింది. కేంద్రంలో పెద్దల సలహా మేరకు ఈ విధంగా దీక్షితులు చేశారు. అయితే కేంద్ర న్యాయశాఖ పరిశీలించి అనవసరమైన తలనొప్పులు కొని తెచ్చుకోవటమే అని, మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తర్వాత రాష్ట ప్రభుత్వం కోర్టుకు వెళ్తే మనకే ఇబ్బంది అని కేంద్ర పెద్దలకు చెప్పినట్టు సమాచారం. దీంతో దీక్షితులు విజ్ఞప్తిని తిరస్కరించారు. ఇప్పుడు దీక్షితులకు మిగిలిన ఒకే ఒక మార్గం కోర్టు. అయితే ఇదివరకే ఒకసారి కోర్టు టీటీడీ అర్చకుల రిటైర్మెంట్ పై తీర్పిచ్చింది. అదే ఇప్పుడు దీక్షితులకు కూడా వర్తిస్తోంది. దాని ప్రకారం స్వామి వారికి సేవ చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, కానీ జీతాలు లేక ఇతర బెనిఫిట్స్ ఏమీ రావు అని కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు దీక్షితులు తర్వాత అడుగేం వేస్తారో చూడాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.